హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య వ్లాగ్స్. నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నా. సో నా ఛానల్ అని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. నేనైతే ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో మా జామ చెట్టుని అయితే చూపించాలనుకుంటున్నా. ఉన్నది ఒకే ఒక చెట్టు అండి. సో చాలా అంటే చాలా కాస్తాయి అన్నమాట. మీరే చూడండి ఎన్ని కాస్తాయి. అప్పుడు చెప్పాలంటే ఈ సీజన్లో కొద్దిగా తగ్గాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా కాస్తాయి. ఒక 2 పరింది చెట్లు ఉన్నాయి, ఒక జామ చెట్టు ఉందండి. పరింది చెట్లు అంటే మళ్ళీ మా పక్కన పరింది అంటారు, పప్పాయి అంటారు కదండి, అవి అనమాట. నాకు అందినంత వరకు అయితే నేను కోస్తాను. నాకు అందని జాంకాయలు ఈయన మా హస్బెండ్ అనమాట, నరేష్. ఈయన కోసారు. మాకు అందనివి పైన ఉన్నవి ఈయన కోసారు. నాతో పాటు మా కొడుకు కూడా అమ్మ నేను హెల్ప్ చేస్తాను అంటూ వచ్చి అన్ని తీసి గోతంలో వేస్తున్నాడు. నిజంగా చెప్పండి, గోతంలో వేస్తుంటే కింద వేస్తున్నాడండి. ఇలా అల్లరి చేస్తూ కామ్గా వాళ్ళ తాత రారే కూర్చుందంటే కూడా లేదు. వాడు నేను కోస్తానన్నట్టుగా బిల్డప్ అనమాట. చూడండి కింద వేస్తున్నాడు, మళ్ళీ కింద లోపల వేస్తున్నాడు. ఇలా చేస్తుంటే నేను మా హస్బెండ్ మాత్రం జాంకాయలు కోస్తున్నాం. ఉన్నది ఒకే చెట్టు అండి. సో నాటు జాంకాయలు అండి, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. చిన్న జాంకాయలు అన్నా కానీ మార్కెట్లో అంత హైబ్రిడ్ జాంకాయలు చూడటానికి బాగుంటాయి. దాని టేస్ట్ ఎందుకు నాకు నాటు జాంకాయలు నచ్చుతాయి అనమాట. వీటికి మేము ఏమి కొట్టాము, ఆర్గానిక్ జాంకాయలు అనమాట. ఏ మందులు మాకులు ఏమి కొట్టాం, ఫుల్గా వాటర్ వేస్తారు మా మామయ్య. సో దానివల్ల బాగా అంటే బాగా కాస్తాయి. మేమే బాగా తినేస్తాం చెప్పాలంటే. ఫ్రెండ్స్ వాళ్ళకి కొన్ని ఇస్తామంతే. మా అక్కకు కూడా ఇచ్చాము. తెలుస్తాయి. మేము మా అమ్మ వాళ్ళు తింటామన్నమాట. మా కొడుకు కూడా బాగా తింటాడు. సో మా ఇంటి పక్కన వాళ్ళకి కొన్ని ఇచ్చాము, కొన్ని మేమే 2-3 డేస్ అలా పెట్టుకొని 1 వీక్లో మేమే తినేసామన్నమాట. ఇంకా ఈసారి అయితే మేము మా ఇంటి ముందర పొలం ఉందండి. ఆ పొలంలో చాలా చెట్లే నాటాము. చాలా అంటే మరీ చాలా ఏం కాదు, ఒక 10 వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అనమాట. లైక్ జామకాయ చెట్లు కానీ, సపోటా, సీనికాయ, దానిమ్మ, కడిగిస్తే ఇలా 10 వెరైటీస్ ఆఫ్ చెట్లు అయితే నాటాము. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి మా చెట్లో కాసిన పప్పాయ అండ్ జామకాయలండి. పప్పాయికి మాత్రం ఏదో చీడ వచ్చేసిందండి. దానికి మేము మందు ఏం కొట్టలేదు కదా, బట్ బ్లీచింగ్ వేస్తానంటున్నాడు మా మామయ్య. ఇవి కోసిన తర్వాత మళ్ళీ వేశారు. మేమైతే క్లీన్ చేసుకొని తిన్నాము. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ పైన ఎందుకు అలా వచ్చింది అది చెప్పాను కదండి, మేమేం మందులు వేయమని. సో ప్లీజ్ నా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరో ఒకరు కోసుకొని ఇస్తారు.